భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూసినట్లయితే నేటి నుంచి డిఎస్సి హాల్ టికెట్ల డౌన్లోడింగ్. డిఎస్సి 2018 పరీక్షల హాల్ టికెట్ల డౌన్లోడింగ్కు శనివారం నుంచి వెబ్సైట్లో పాఠశాల విద్యా అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 15న స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అలాగే లాంగ్వేజెస్ వాళ్లకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 20 నుంచి పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్స్, లాంగ్వేజ్ పండిట్లు, అలాగే పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్, డ్రాయింగ్ విభాగాల పరీక్షలకు హాజరయ్యే వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ నెల 18 నుంచి ఎస్జిటికి సంబంధించిన వాళ్ళు ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు. మీ యొక్క హాల్ టికెట్స్ కోసం మీరు csc.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీడిఎస్సికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్లో కూడా షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు 15 అంటే డిసెంబర్ 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన వారు అంతా కూడా డిసెంబర్ 20 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎస్జిటి వాళ్ళు ఎగ్జామ్కి సంబంధించిన ఆప్షన్స్ని ఇంకా పెట్టుకోలేదు కనుక ఆప్షన్ ఆఫ్ సెంటర్స్ డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 మధ్యలో సెంటర్స్కు ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు. తర్వాత జనవరి 10 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ అనేది ఏపీడిఎస్సికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్లో ఉంది. ఇక దివ్యాంగులకు ప్రత్యేక డిఎస్సి, నిన్న మనం ఆల్రెడీ ఒక న్యూస్ని మీకు తెలియజేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సిని రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది అని. మరి దానికి సంబంధించిన న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనం చూడొచ్చు. దివ్యాంగుల కోసం ప్రత్యేక డిఎస్సి 9-10 తరగతులకు సమ్మిళిత విద్యా బోధనకు 602 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కసరత్తు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్. రాష్ట్రంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు త్వరలో ప్రత్యేక డిఎస్సి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. ఆయా ఉన్నత పాఠశాలల్లో సమ్మిళిత విద్యా బోధనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA రాష్ట్రానికి 860 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వీటిలో 70% 602 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 30% 258 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అంటే 602 పోస్టుల నియామకం కోసం త్వరలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో 9-10 తరగతులలో సైన్స్ తర్వాత మ్యాథ్స్ మాదిరిగానే దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యా బోధన చేస్తారు. RMSA కేటాయించిన 860 పోస్టులను ఆర్థిక శాఖ గతంలోనే మంజూరు చేసింది. అయితే ఈ పోస్టును భర్తీ చేసే పక్షంలో ఇందుకోసం అయ్యే ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని అభిప్రాయంతో తాజాగా విడుదలైన డిఎస్సి 2018 నోటిఫికేషన్లో కలిపేందుకు ఆర్థిక శాఖ అంగీకరించలేదు. కానీ వాస్తవానికి 602 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేరుగా భర్తీ చేస్తే ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాల భారంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలి. దీనిపై స్పష్టత రావడంతో పాఠశాల విద్యాశాఖ పోస్టుల భర్తీ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా ఆర్థిక శాఖకు పంపింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 600 పోస్టులతో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి దివ్యాంగుల కోసం దివ్యాంగ పిల్లల కోసం నిర్వహించే ప్రత్యేక డిఎస్సికి దీనిలో ఉన్నటువంటి 602 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ప్రభుత్వం త్వరలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దీంతో పాటు మనం ఈరోజు ఉన్నటువంటి సమాచారంలో ఎస్ఐ ఉద్యోగాలు మనకు తెలిసిందే. రేపటి నుంచి ప్రాథమిక రాత పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి డిసెంబర్ 16 నుంచి. మరి ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్కు రానివ్వరు అనే న్యూస్ని మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించరు. రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం పోలీస్ నియామక మండలి 240 కేంద్రాలను ఎంపిక చేసింది. సివిల్, ఎస్ఐ, ఏఆర్, ఏపీఎస్పీ, ఆర్ఎస్ఏ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న 135,414 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు నుంచే కేంద్రం లోపలికి అభ్యర్థులను అనుమతిస్తామని పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. హాల్ టికెట్ వెనుక భాగంలో పొందుపరిచిన నిబంధనలు అభ్యర్థులు విధిగా పాటించాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో, సంతకం తప్పనిసరిగా ఉండాలని, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఒక దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకుంటారు. పరీక్షల నిర్వహణకు 3,000 మంది సిబ్బందిని నియమించారు. కేంద్రాల వద్ద బందోబస్తు, నిర్వహణ బాధ్యతలను ఆయా జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2016లో ఏపీ ప్రభుత్వం ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో 468 పోస్టులకు 1,23,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 264 మంది పోటీ పడ్డారు. ఈసారి 334 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా 135,414 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 405 మంది పోటీ పడుతున్నారు. ఇది ఎస్ఐ ప్రాథమిక పరీక్షకు సంబంధించిన సమాచారం. దీంతో పాటు మనం సాక్షి న్యూస్ పేపర్లో రిజర్వ్డ్ అభ్యర్థులకు సర్కారు కుచ్చుటోపీ అంటే గ్రూప్స్ కు సంబంధించిన స్క్రీనింగ్ అండ్ దెన్ మెయిన్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కూడా చూడొచ్చు. రిజర్వ్డ్ అభ్యర్థులకు సర్కారు కుచ్చుటోపీ, స్క్రీనింగ్ రిజర్వేషన్ వినియోగించుకుంటే మెయిన్లో అదే కేటగిరీకి పరిమితం. మెయిన్స్ లో అత్యధిక మార్కులతో మెరిట్లో వచ్చిన ఓపెన్ కేటగిరీకి నో ఛాన్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు నష్టం. ప్రభుత్వం కోర్టులకు మాత్రమే రిజర్వేషన్ పై ప్రధాన నిర్ణయాధికారం. జీవోలో లేకున్నా కమిషన్ ద్వారా నోటిఫికేషన్లో కొత్త నిబంధనలు. మరి ఈ సమాచారాన్ని మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేస్తోంది. ఏపీపీఎస్సీ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు తమ అవకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయని లక్షలాది మంది రిజర్వ్డ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం ఏదైనా పోస్టుకు జరిగే పరీక్షల్లో అభ్యర్థి మొదటి దశలో రిజర్వేషన్ వినియోగించుకుంటే తదుపరి దశలోనూ అదే కేటగిరీకి పరిమితం కావాల్సి ఉంటుంది. వారు అత్యధిక మార్కులు సాధించి మెరిట్లో ఉన్న ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులు కారు. మెరిట్ సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థి తమ కోటాకు పరిమితం అయితే సంబంధిత కేటగిరీలో ఆ తర్వాత స్థానంలోని అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇలా కొత్త నిబంధన పెట్టడం తమకు అన్యాయం చేయడమేనని వారు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. గత గ్రూప్ 1 మినహా కింది స్థాయి పోస్టులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఒకటే పరీక్ష పెట్టి నేరుగా ఎంపికలు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రూప్ 1తో పాటు కింది స్థాయి పోస్టులకు కూడా ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ను ప్రవేశపెట్టారు. ఆయా పోస్టులకు దరఖాస్తులు 25,000 కన్నా అధికంగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 చొప్పున అభ్యర్థులను కటాఫ్ మార్కుల ఆధారంగా మెయిన్స్ కు ఎంపిక చేస్తున్నారు. మెయిన్స్ లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేసుకున్నారు. మెయిన్స్ లో అత్యధిక మార్కులతో మెరిట్లో ఉంటే రిజర్వ్డ్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీ పోస్టుకు ఎంపికయ్యేవాడు. దీంతో రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు అతని తరువాత అభ్యర్థి ఎంపికయ్యేందుకు అవకాశం దక్కేది. అయితే ఇప్పుడు కొత్త విధానం ద్వారా ఆ అవకాశం ఉండదు. ఇక జీవోలో ఒకలా, నోటిఫికేషన్లో మరోలా. కొన్ని రిజర్వ్డ్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ కు అర్హులైన అభ్యర్థులు ఎంపిక కానందున అవి మిగిలిపోతున్నాయని, అందువల్ల తగినంత మందిని ఎంపిక చేసుకునేందుకు తమకు అనుమతించాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో నోటిఫికేషన్ల వారీగా పోస్టుల సంఖ్యను అనుసరించి ఒక్కో పోస్టుకు ఎంతమంది అభ్యర్థులు అవసరమో నిర్ణయించుకోవడంతో పాటు కటాఫ్ మార్కుల పైన కమిషన్కే ప్రభుత్వం అధికారం కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 5వ తేదీన జీవో 5ను విడుదల చేసింది. అయితే ఇటీవల జారీ చేస్తున్న నోటిఫికేషన్లో జీవోలో పొందుపరచని నిబంధనలు కూడా చేర్చుతున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి కటాఫ్ మార్కులు తగ్గింపు వెసులుబాటు ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులు మెయిన్స్లోనూ ఆ కేటగిరీకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మెరిట్ సాధించిన ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవ్వకుండా రిజర్వ్డ్ కేటగిరీకే పరిమితం చేయడం దుర్మార్గపు ఆలోచన అని అభ్యర్థులు మండిపడుతున్నారు. జీవోలో లేని అంశాలను ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లో పెట్టించి ప్రభుత్వం పెద్దల అన్యాయం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. రిజర్వేషన్లపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశం కోర్టులకు లేదు లేదా ప్రభుత్వానికి మాత్రమే ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక స్క్రీనింగ్ టెస్టుల్లోనే ఎంపిక చేయాలి.
స్క్రీనింగ్ టెస్టుల్లోనే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారీగా నిర్ణీత సంఖ్యను అనుగుణంగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. తర్వాత మెయిన్స్లో మెరిట్ ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా పోస్టులకు కేటాయించాలని పేర్కొంటున్నారు. తద్వారా మెయిన్స్లో మెరిట్లో ఉన్నవారు ఏ వర్గం వారైనా ఓపెన్ కేటగిరీకి వెళ్తారని, తదుపరి రిజర్వ్డ్ అభ్యర్థులతో వారి కేటగిరీ పోస్టును భర్తీ చేయాలని అంటున్నారు. యూపీఎస్సీలో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉందని, కానీ ఏపీపీఎస్సీ అందుకు భిన్నంగా తమకు అన్యాయం జరిగేలా నిబంధనల పేరుతో వాటిని మారుస్తోందని వారు వాపోతున్నారు. ఇది సాక్షి పేపర్లో వచ్చినటువంటి రిజర్వ్డ్ అభ్యర్థులకు సర్కార్ కుచ్చుటోపీ అనే విషయం. యాక్చువల్గా గ్రూప్స్లో ఈ విధానం పాటిస్తున్నారు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధానం పాటిస్తే చాలా మంది రిజర్వ్డ్ అభ్యర్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు చాలా నష్టం ఏర్పడుతుంది అని ఇక్కడ మనకు ఈ కథనం తెలియజేస్తుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్కి సంబంధించిన సమాచారం. డిఎస్సి హాల్ టికెట్లను నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిమిషం ఆలస్యమైన ఎస్ఐ పరీక్షకు అనుమతించరు. త్వరలో ప్రత్యేక డిఎస్సి అనేది రాబోతోంది. మరి ఇలాంటి ఏ రోజుకు సంబంధించిన ఆ రోజు సమాచారం, విద్యకు సంబంధించిన సమాచారం మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సమాచారం మీకు ఏ రోజుకు ఆ రోజు అందుతుంది. Thank you for watching this video.